హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? డిశ్చార్జ్ అయిన తర్వాత ఇల్లు అయితే చాలా దారుణంగా ఉంది. నిన్నంతా అసలు నేను వీడియో కూడా ఏం తీయలేదు. బట్టలు ఫోల్డ్ చేసుకోవడం పని అవి అస్సలు ఓపిక లేదు. అలా పడుకొనే ఉంటున్నాడు. డే మొత్తం నిద్రపోతున్నాడు. లేదంటే కూర్చుంటాడు, లేదంటే ఇక నా మీద ఎక్కుంటాడు. గిల్లి పరిస్థితి చూడండి ఎంత దారుణంగా ఉందంటే, అసలు ఇల్లు చూస్తుంటేనే నాకు ఏ పని చేయబుద్ధి కావట్లేదు. ఇంత చండాలంగా ఉంటే నాకైతే అసలు ఫుల్ నీరసం వచ్చేసేది సగం ఇల్లుని చూసి. అందుకే ఇప్పుడే అవి పడుకున్నాడు. మళ్ళీ ఇది వచ్చేసి వెనస్డే రోజు వ్లాగ్. మా ప్యూరిట్ ట్యాప్ కూడా పాడైపోయింది. ఈరోజు మార్నింగ్ మా వారిది సర్వీసింగ్ చేయించారు. ఇంకా కుకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఆయన ఆఫీస్కి కూడా వెళ్ళిపోయారు. అవి పడుకున్నాడు. 11:30 ఆ టైం కల్లా నిద్ర వస్తుందమ్మా పడుకుంటానని పడుకుంటే, ఇంకా నేను సడన్గా అయితే ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు వదిన ఆడబిడ్డల చీరలను జరుగుతున్నాయి కదా, మా వదిన వాళ్ళు అయితే నాకు మనీ వేసేసారు. నీకేం కావాలంటే అది తీసుకొని. నేను మా వదిన వాళ్ళకి మాత్రం శారీస్ పంపిస్తున్నాను ఇద్దరికి. సో మా ఆడబిడ్డలకి ఈ రెండిట్లో ఎవరికి ఏది పెడుతున్నానో గెస్ట్ చేయండి, చూద్దాం సరదాగా. సో ఇవైతే కొరియర్ చేసేయాలి. ఇంక ఈరోజైతే మా వారికి కుదరదని చెప్పారు. రేపైనా కొరియర్ వేయాలి. ప్యాకింగ్ చేసి అక్కడ పెట్టేశానంటే మా వారు డిటీడీసీలో వేసేస్తారు. 2-3 డేస్లోనే వెళ్ళిపోతాయి. ఈ మంత్లో లాస్ట్ అంటే ఇంకా పెట్టుకోవడము. అందుకని ఇంకా ఆ మధ్యలో అవికి ఫీవర్ వచ్చి హాస్పిటల్ వెళ్ళకపోయి ఉంటే అప్పుడే వేసేసి ఉండేదాన్ని. ఇంకా కుదరలేదు. ఇక మంచమంతా చూసారు కదా, మొత్తం అంతా నీట్‌గా సర్దేసుకొని దులిపేసుకున్నాను. ఇక బట్టలు కూడా కొన్ని మడతేయాల్సినవి ఉంటే అవి కూడా ఫోల్డ్ చేస్తున్నాను. ఇవాళ మార్నింగ్ కూడా బట్టలు వాష్ చేసి బయటైతే ఏసాను. అయితే ఒక విషయం చెప్పాలి. నిన్న మళ్ళా ఆవికి ఫీవర్ అయితే వచ్చింది. అసలు నాకు చాలా భయమేస్తుంది. ఒక్కదాన్నే ఉంటాను కదా, బిక్కు బిక్కుమనుకుంటా. మా వారు మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ కానీ రారు. కొంచెం ఫీవర్ వచ్చినా నాకైతే ఆ రోజు అలా చూసేసరికి చాలా భయమేస్తుంది. ఏంటో ఈ ఒంటరి జీవితాలు కదా, ఎవరైనా తోడుగా ఉంటే బాగుండని ఇలాంటి పరిస్థితుల్లోనే అనిపించింది. కానీ ఎవరి లైఫ్‌లో వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి మనం ఎవరిని ఏమనలేము. అండ్ నాకు కూడా కొంచెం టెన్షన్‌గా ఉంటుంది. అవి కొంచెం సిక్ అయిపోయినా, కొంచెం ఫీవర్ వచ్చినా, కొంచెం డల్‌గా ఉన్నా సరే చాలా భయమేస్తుంది. అసలు చాలా చాలా భయమేస్తుంది చెప్పాలంటే. సో ఇంకా మొత్తం అయితే ఆర్గనైజ్ చేసుకుంటున్నాను గానీ మనసులో ఉండట్లేదు. ఏ పని చేయబుద్ధి కావట్లేదు. అలా పడుకొని రెస్ట్ తీసుకోవాలని నాకు కూడా అనిపిస్తుంది. హవి లేచేలోపు నేనైతే పడిపోతానని నాకైతే అర్థమైపోతుంది. అలా అని చెప్పి ఇలా ఇల్లు ఇలాగే పెట్టుకున్నామంటే అస్సలకే బాగోదు. నాకేంటంటే ఎప్పటికప్పుడు ఇల్లు నాకు వీలైనంత వరకు నీట్‌గా సర్దుకోవడానికి ట్రై చేస్తాను. పర్ఫెక్ట్‌గా సూపర్‌గా అంటే సర్దలేను గానీ, నాకు తగ్గట్టు నేనైతే ఖచ్చితంగా సర్దుకోవడానికి ట్రై చేస్తాను. అంట్లు స్టాండ్‌లో అంట్లున్నాయి గానీ, అవి ఇప్పుడు కదిపానంటే అవి నిద్రలేస్తాడు కాబట్టి, గిన్నెలైతే ఏం సర్దను. ముందైతే సర్దుకోవాల్సిన సౌండ్ రాకుండా సర్దుకునేయన్నీ సర్దుకుంటాను. అస్సలు ఈ కిచెన్ కౌంటర్ టాప్ అయితే ఎంత చండాలంగా ఉందంటే అంత చండాలంగా ఉంది. ర్యాక్స్ అన్నీ ఖాళీ చేసి, అవసరం లేని సామాన్లన్నీ పడేస్తే నా కిచెన్ అయితే చాలా ఖాళీ వచ్చిద్ది. సర్దాలి ఒక రోజు, బట్ కుదరట్లేదు. ఈ వీకెండ్ సర్దుదాం, చాలా చేద్దాం అనుకున్నాము. ఇంక అనుకోకుండా మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి తలుస్తాడన్నట్టు హాస్పిటల్‌లో అయితే అడ్మిట్ అయ్యి 3 రోజులు ఉండాల్సొచ్చింది. సో, చాలామంది అవిని వీడియోస్‌లో చూపించొద్దనైతే చెప్తూ ఉన్నారు. సో, నేను కూడా డిసైడ్ అయ్యాను అవిని చూపించకూడదు అని చెప్పేసి. సో, నేనింకా అవినైతే చూపించను. ఎప్పుడైనా స్పెషల్ అకేషన్స్‌లో, రేర్ కండిషన్స్‌లో తప్పించి అస్సలకి చూపించకూడదని ఎప్పుడైతే హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యామో ఆ రోజే నేను డిసైడ్ అయ్యాను. దాని తర్వాత అందరూ కూడా కామెంట్ సెక్షన్స్‌లో అట్లాగా చెప్తూ ఉన్నారు కదా, మీరందరూ చెప్పేది కూడా మా మంచికే కాబట్టి నేను మీ ప్రతి మాటని ఖచ్చితంగా నేను తీసుకుంటాను. సో, నా కొడుకు మంచిగా ఉంటే చాలు గానీ వీడియోస్‌కి వాళ్ళకెందుకు ఈ సోషల్ మీడియాకి, వాళ్ళ లైఫ్ వాళ్ళు చదువుకోవాలి, మంచిగా డెవలప్ అవ్వాలి కదా. ఇంకా నేనంటే ఈ సోషల్ మీడియాలోకొచ్చేసాను కాబట్టి నా వరకు కనిపిస్తే చాలు. మా అబ్బాయి అయితే అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను. ఇంక ఇదే కాన్సంట్రేట్ అయిపోతది వాళ్ళకి కూడా. ఇంకా ప్రశాంతంగా వాళ్ళు చదువుకోవాలి కదా. సో, అందుకే ఇంకా మొత్తానికి ఆ పక్కన అట్టపెట్టెలు చాలా వేస్ట్‌యి ఉన్నాయి. అయన్నీ బయట పడేసి కిచెన్ కౌంటర్ టాప్ కూడా సర్దాను. ఈ ఫ్రూట్స్ బాస్కెట్‌ని ఫ్రూట్స్‌కి కాకుండా చెత్తంతా పెట్టడానికి వాడతానే ఉన్నాం. ఎప్పటికి మారుస్తాయేమో తెలీదు. సో, చూడాలి ఇంకా. ముందైతే ప్రశాంతంగా సర్దుకుంటున్నా. ఈరోజు ప్యూరిటీ వాళ్ళు వాటర్ ఏశారు కాబట్టి పాపం ఇంకా కుండలో వాటర్ అయితే పోసారు మా వారు. "హవి నీకు బానే ఉందా? జ్వరం తగ్గిందా తల్లి? తగ్గిందా? తగ్గలేదా చెప్పు?" వాళ్ళు అడుగుతున్నారు. చెప్పు. నీకంట తగ్గిందా? ఇప్పుడే నిద్రలేసాడు హవి వాయిస్ ఓవర్ ఇస్తుంటే. చెప్పు, మాట్లాడు. తగ్గిందా? అసలు మాట కూడా ఎంత స్లోగా వస్తుందంటే అంత స్లోగా వస్తుంది. సో, ఇక్కడ కొబ్బరి మామిడికాయలైతే తీసుకొచ్చారు. అవైతే వాటర్‌లో ఏసాను. ఒకటైతే అలా ఉంది. మిగిలినయి ఇదిగో ఇలాగైతే పెట్టాను. కొన్నైతే అట్టపెట్టెలు పైన పెట్టించాలి. పైన ర్యాక్స్‌లో మా వారే పెడతారు. సో, కిచెన్ అంతా నీట్‌గా సర్దేశాను. ఈ ఒక్క బొమ్మ మిస్ చేశాను. ఇదొకటి అక్కడ పెట్టేసి ఇంకా ఇల్లు మొత్తము క్లీన్ చేశానంటే సరిపోయిద్ది. ఇంకా టీవీలో నాకిష్టమైన పాటలు పెట్టుకొని స్లోగా సౌండ్ పెట్టుకొని అయితే పని చేసుకుంటున్నా. అలా ఖాళీగా చేస్తే చాలా బోరింగ్‌గా అనిపిచ్చిద్ది కదా. సో, సాంగ్స్ వింటా పని చేస్తే టైం అయితే అస్సలకే తెలీదు. ఇంక నాకు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. బట్ బాగా నీట్‌గా చేయలేదు గానీ, ఒక 75% వరకైతే క్లీనింగ్ చాలా వరకు బాగానే చేసేసుకున్నాను. నాకు కంఫర్ట్‌గా ఎట్లా కావాలో అట్లయితే చేసేసుకున్నాను. నిన్న నేను కిచెన్ ఆర్గనైజర్స్ వీడియో పెట్టాను కదా, అది ఎలా అనిపించింది చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? సో, ఆర్గనైజ్ చేసుకోవడం, పనులు కొన్నైతే పీకల మీద ఉంటాయి. అబ్బా! ప్రమోషన్స్ మనం ఏమైనా అయిపోని
వాళ్ళకి చేసి ఇవ్వాలి. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి. అబ్బా, మనం అనుకున్నంత ఈజీ కాదు ఏది కూడాను. ఊరికే వచ్చేస్తున్నాయి లేకపోతే వీళ్ళకి అని అనుకుంటారు కదా, అందులో దిగి చేస్తేనే ఆ బాధలు ఏంటి అనేది కూడా తెలుస్తుంది. ఒకటి ఒప్పుకున్న తర్వాత డెడ్ లైన్స్ ఉంటాయి, హడావిడి పిల్లలతోటి మనం ఎన్ని సెట్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి 2-3 రోజులు ఖాళీగా ఉంటాం, ఒకేసారి అందరూ టైం పెడతారనమాట అప్పటికే కావాలని. అదేంటో మరి వాళ్ళకి, నాకైతే అర్థం కాదు. సో ఇల్లు మొత్తం క్లీన్ చేశాను, చూసారు కదా ఎంత చెత్త వచ్చిందో. మొత్తం అంతా క్లీన్ చేసుకున్నా. మా అత్తయ్య వాళ్ళు మొన్న వస్తా కాజు కత్రి గులాబ్ జాములు తెచ్చారు. ఇంక నేనే తింటున్నా, అవికైతే అస్సలు పెట్టట్లా, మా వారికి కూడా పాపం పెట్టటల్లా మర్చిపోతున్నాను అనమాట. సో నేనైతే ఒకటి తినేసి అవి కోసం దానిమ్మ పప్పులు కట్ చేసి పక్కన పెట్టేస్తే లేచాక ఆకలంటే తింటాడులే అని చెప్పేసి అయితే కట్ చేస్తున్నాను. అవికి దగ్గుంది, ఫీవర్ అయితే నిన్న వచ్చింది కానీ ఈ రోజైతే లేదు. ఏదేమైనా కొంచెం టెన్షన్గానే ఉంటుంది నాకు మాత్రం. రోజు ఎలా గడిచిందా, మా ఆయన ఎప్పుడు వస్తాడా, మా ఆయన ఎప్పుడు వస్తాడా అనే నడుస్తుంది. అంత భయంగా, అంత టెన్షన్గా, రకరకాలుగా ఉంటుంది. సో అందుకే బ్లాగ్స్ కూడా కంటిన్యూ చేస్తూ, అంటే ఎక్కువ లెంత్ పెట్టకుండా ఇలా సింపుల్గా పెడితే మీకు కూడా బాగుంటుంది అని అనిపించింది. అందుకే నేను సింపుల్గా ఓన్లీ క్లీనింగ్ వరకే పెట్టాను అనమాట. సో ఇంతకీ ఈ బ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అనేది చెప్పడం మాత్రం మర్చిపోద్దు. అవి పడుకొని ఉన్నాడు, చూపించాను కదా స్టార్టింగ్లోనే. సో అది వాయిస్ అయితే ఇప్పించాను. ఇట్లా వాయిస్ ఓవర్లు ఎప్పుడైనా మాట్లాడిద్దాం అనుకుంటున్నాను. సో మీరు మిస్ అవ్వకూడదు కదా, హవి అంటే చాలా మందికి చాలా ఇష్టం కాబట్టి. సో ఇంతేనండి, వీడియో కంప్లీట్ అయిపోయింది. హవి నిద్ర లేచిపోయాడు వాయిస్ ఓవర్ ఇచ్చడానికి. ఫుడ్ అయితే ఇంకా తినలేదు, నేను తినాలి, హవికి పెట్టాలి. ఇల్లు అయితే క్లీన్గా అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి. బాయ్ బాయ్.